గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి కేవలం రాహుగ్రహం మాత్రమే యోగిస్తుంది. లక్ష్యంపై దృష్టి పెట్టండి, విజయం లభిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి. వైఫల్యాల నుంచి విజయాల వైపు అడుగులు వేస్తారు. ఈ క్రమంలో నూతన విషయాలు బోధపడతాయి. కాలం వ్యతిరేకంగా ఉన్నది. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. సకాలంలో కర్తవ్యాలను ప్రారంభించండి. ప్రారంభమైన తర్వాత పనుల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా, ఏకాగ్రత సడలకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికపరమైన ఆటంకాలు రాకుండా వ్యవహరించాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. కొందరి ప్రవర్తన నిరుత్సాహం కలిగించే విధంగా ఉన్నది కాబట్టి ఎవరితోనూ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ధైర్యంగా గంభీరంగా ముందుకు సాగండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సరైన ప్రణాళికల ద్వారా ఒత్తిడిని జయించాలి. తోటివారి సూచనలు మేలు చేస్తాయి. అపోహలకు అవకాశం కల్పించకుండా స్పష్టంగా, శాంతంగా సమాధానాలు ఇవ్వండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ప్రశాంతంగా ముందుకు సాగాలి. అప్పుడే మీ ఆశయాలు నెరవేరుతాయి. ప్రయాణాల్లో శ్రద్ధ పెంచండి. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించాలి. ఏవేవి దానం చేయాలి? నవధాన్యం అగ్నికి సమర్పించండి.